బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భావితరాలలో డ్రగ్స్, గంజాయి లాంటి మట్టు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీంలో ఏకంగా విస్కీ కలిపి ఆకాశానంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఐస్ క్రీం పార్లర్లో ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బయటపెట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో అండ్ జూబ్లీహిల్స్ 5లో హారికే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భావితరాలను డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీంలో ఏకంగా విస్కీ కలిపి ఆకాశానంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఐస్ క్రీం పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బయటపెట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 మరియు 5లో హరికే కేఫ్ ఐస్ క్రీం పార్లర్ షాప్ లో విస్కీ ఐస్ క్రీం అమ్మకాలు సాగిస్తున్నారు. 1 కేజీ ఐస్ క్రీంలో 60 మిల్లీగ్రాముల 100 పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. ఇక మరో అడుగు ముందుకేసిన ఐస్ క్రీం తయారీదారులు ఫేస్బుక్ లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాలని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భావితరాలను డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీంలో ఏకంగా విస్కీ కలిపి ఆకాశానంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, చిన్న పిల్లలు తినే ఐస్ క్రీంలో కూడా విస్కీ కలపడం ఏంటి? అసలు నిందితులను పోలీసులు పట్టుకున్నారా? రైట్ వెన్నెల, ఏదైతే మనకి ఈరోజు ఉదయమే చూస్తున్నాం, ఇలాంటి బ్రేకింగ్ వార్తలు కూడా వస్తాయని చెప్పి అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా డ్రగ్స్ కలకమే హైదరాబాద్ నగరాన్ని వణికిస్తుంది. ముఖ్యంగా యువత ఆ డ్రగ్స్ లో మునిగిపోయి ప్రతిరోజు కూడా ఏదో ఒక బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, పబ్లలో కావచ్చు, రైడింగ్ జరగడం, యువత దొరకడం, ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఈ రోజు దొరికింది ఏదైతే ఉందో, మనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 1లో 1 and 5 అనే పబ్ లో అనే కేఫ్ లో, హోటల్లో చూసుకుంటే హరికే కేఫ్ లో ఈ ఐస్ క్రీమ్ లో మత్తు మందు కలపడం అనేది కొత్తగా మనం వింటున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపేస్తున్నారు. విస్కీ కలిపేసి ఐస్ క్రీమ్ తయారు చేసి దాన్ని అత్యధిక సొమ్ముకు అమ్ముకోవడమే కాకుండా అసలు దీని వల్ల ఎంతమంది ఈ మత్తు మందుకి అలవాటు పడుతున్నారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది బేసిక్ థింగ్. అందరూ కూడా పిల్లలే కాదు, మహిళలు చాలా మంది కూడా ఐస్ క్రీమ్స్ కి చాలా ఎక్కువగా తింటుంటారు. అది ఈవెన్ దో సమ్మర్ కావచ్చు, మామూలు రోజుల్లో కావచ్చు, ఐస్ క్రీమ్ తినే వాళ్ళు చాలా ఎక్కువగా, అభిమానులు కూడా అంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలాంటి వారు ఈ తెలుసో తెలియకుండానో ఈ ఐస్ క్రీమ్ తీసుకుంటే కనుక వాళ్ళు మత్తులో జోగడం మాత్రం ఖాయం. ఎందుకంటే వాళ్ళు కలుపుతున్న క్వాంటిటీ చూసుకుంటే కనుక ఏదైతే ఐస్ క్రీమ్ లో 60 ml విస్కీని కలుపుతున్నారు, అంటే కలిపేసి మళ్ళీ యాస్టీస్ గా దాన్ని ఐస్ క్రీమ్ లాగానే మరి సేల్స్ చేస్తారు. కానీ దాని రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని ఎవరైతే తెలియక తీసుకుంటారో వాళ్ళకి ఈ మత్తు మందు అంటే మద్యం అలవాటు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వన్స్ ఒకసారి ఐస్ క్రీమ్ కి అలవాటు పడితే కనుక రెగ్యులర్ గా కస్టమర్స్ అదే హరికే కేఫ్కి వెళ్తారు, అక్కడే తీసుకుంటారు. దాన్ని అలవాటు అయితే కనుక అది మరింత దూరానికి, మరింత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అంటే ఎవరైతే ఈ తయారీదారులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఐస్ క్రీమ్ పార్లర్ మీద దాడి చేయడం జరిగింది. అంటే పోలీసులు అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్
సూపరింటెండెంట్ ప్రదీప్ రావు నేతృత్వంలో ఆ బృందం దాడి చేసి ఆ కేఫేకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే తయారీదారులు ఎవరైతే ఉన్నారో శోభన్ దయాకర్ రెడ్డిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కేఫ్ నడిపిస్తున్న శరత్ చంద్రారెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ఇది మనం తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం అయితే కాదు. ఎందుకంటే ఇది ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏదైతే డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది, కానీ ఇలాంటి విషయాల్లో కూడా చాలా సీరియస్ గానే ఉండాలని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు ఇదే అంశాన్ని తీసుకుని ఫేస్బుక్స్ లో అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టి సేల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మత్తు మందు కలిపిన ఐస్ క్రీమ్ అమ్మబడతాయి అని చెప్పేసి అంత ఓపెన్ గా యాడ్స్ ఇస్తున్నారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అంటే తద్వారా వాళ్ళు యువతను ఆకర్షించడమే కాదు, అసలు తెలిసో తెలియకుండా చిన్నపిల్లలు కూడా ఐస్ క్రీమ్ అలవాటు పడితే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కేఫేల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, వారిని కటకటాల్లో వెనుక పంపించాల్సిందే అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి వెన్నెల. అయితే శ్రీనివాస్, దీనిపై పోలీసులు ఏమంటున్నారు? అలాగే ఇప్పటి వరకు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారా? ఇప్పుడు అంటే ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళకి ఉన్న సమాచారం మేరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ ప్రదీప్ రావు ఆధ్వర్యంలోనే ఈ బృందం దాడి చేసి అక్కడ ఉన్న ఐస్ క్రీమ్స్ కావచ్చు, అదేవిధంగా బిస్కిన్ కావచ్చు సీజ్ చేసింది. ఎవరైతే తయారు చేస్తున్నారో అని చెప్తున్నారో శోభన్ దయాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారో, అదేవిధంగా ఎవరైతే ఈ కేఫే నడిపిస్తున్న వ్యక్తి శరత్ చంద్రారెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అదుపులో తీసుకుని వాళ్ళని విచారణ చేస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. Give it a second.